హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నామండి. చూడండి. ఇది 2 కేజీల చికెన్ అండి. దీన్ని బాగా మంచిగా కడుక్కొని నీట్‌గా ఉప్పు, కారం, పసుపు ఏసాను దీంట్లో. అల్లం పేస్టు, ఇంకా పైనుంచి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, సాజీరా, లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మసాలా నేను వాడనండి. మనం ఎంత తక్కువగా మసాలాలు తింటే అంత బాగా. ఎక్కువ మసాలాలు తిన్నామనుకోండి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, యాసిడిటీ అవన్నీ వస్తాయి. అందుకని నేను చాలా తక్కువ మసాలాలు వాడతాను. ఇందులోకి ఇప్పుడు పెరుగు కూడా వేసుకుందామండి. దమ్ బిర్యానీ చేసుకుంటున్నాను. నాకు నార్మల్గా నచ్చదు. దమ్ బిర్యానీ అయితేనే చాలా బాగుంటుంది. పెరుగు మొత్తం వేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెమే, ఎక్కువ కూడా కాదు. ఏ పౌడర్ వేయనండి, ఖాళీ ఒక గరం మసాలా ఒక్కటే. అది కూడా ఇంట్లో నేను తయారు చేసి పెట్టుకుంటాను. ఇగో కొంచెం ఆయిల్ వేసి మొత్తం బాగా కలిపి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ముందు ఇలా కలిపి పెట్టుకుంటే ముక్కకు మంచిగా ఉప్పు కారం బట్టి టేస్ట్ ఉంటుందండి. మనం వండుకుంటాము, ఇంకా కొద్దిసేపు వంట చేసుకుంటాము అన్నప్పుడు ఇలా అన్నీ కలిపేసి పక్కన పెట్టుకుంటే మంచిగా ముక్కకు మంచిగా పట్టిద్ది ఉప్పు కారం అనేది. చూడండి. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి నేను ఇలా కలిపి పెట్టుకున్నాను కదా మొత్తం, అప్పుడు ఉప్పు కారం అవి మసాలాలు మాత్రం వేశాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 అవర్ కలిపెట్టుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం పుదీనా, దీంట్లోకి ముఖ్యంగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ అండి. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేయించుకున్నాను. ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి ఉల్లిగడ్డ. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒకేసారి కలుపుకోవచ్చు, కానీ ముందు ఉప్పు కారం అవి వేసుకొని కలుపుకుంటే మంచిగా ముక్కకు పట్టిద్ది. అందుకనే ఇప్పుడు నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కట్టెల పొయ్యి మీదనే చేస్తాను నేను దమ్ బిర్యానీ. ఇగో మా ఇంటి వెనుక కొంచెం ప్లేస్ ఉంటుంది కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి. అందుకనే నేను కట్టెల పొయ్యి మీదనే చేస్తాను ఎప్పుడు బిర్యానీ చేసినా. నూనె, ఆయిలు, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకున్నాను ఇందులో. ఉప్పు అవన్నీ వేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇలా మసిలిన తర్వాత ఎసరు వచ్చింది కదా, ఇప్పుడు బియ్యం వేసేసుకుంటున్నాను. చూడండి. బియ్యం మొత్తం బాస్మతి రైస్ పెట్టుకున్నానండి ఇందాక. అవి వేసేసుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీద చేస్తేనే ఏ వంట అయినా మంచిగా టేస్ట్గా ఉంటుందండి. మనం ఎంత గ్యాస్ మీద వండుకొని తిన్నా కూడా అంత బాగోదు. ఇంగో ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాను కదా ఇందాక చికెను, అన్నీ మసాలాలు వేసి ఆయిల్ వేసి అంతా పర్ఫెక్ట్గా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు దీని మీద నుంచి 70% ఉడకాలండి అన్నం. మరీ మెత్తగా కూడా ఉడకకూడదు. 70% ఉడికింది రైస్. దీన్ని ఇప్పుడు నేను మొత్తం ఇలా వడగట్టుకొని ఇలా చికెన్ మీద వేసుకుంటున్నాను. అంటే బాగా మెత్తగా ఉడికిందనుకోండి, మామూలుగా మనం తినేదానిలాగా వండుకున్నాం అనుకోండి,
అప్పుడు ఈ చికెన్‌లో వాటర్‌కి ఉడికి రైస్ మొత్తం మెత్తగా అయిపోతుందండి. అందుకనే మనం ఒక 70% మాత్రమే బాస్మతి రైస్ ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఇగో ఇలా చికెన్ మీద ఒక లేయర్‌గా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీని పైనుంచి నేను ఇప్పుడు కొంచెం ఫ్రై ఆనియన్ ఏసుకుంటున్నాను. మనం చికెన్ వేరే, రైస్ వేరే ఇదన్నీ వండే కన్నా నాకెందుకో చికెన్ బిర్యానీ వండితేనే తొందరగా ఈజీగా అయినట్టు ఉంటది. టేస్టీగా ఉంటది. నేను వండిన చికెన్ బిర్యానీ అయితే మా పిల్లలకు చాలా ఇష్టం. మా ఆయనకు కూడా చాలా ఇష్టం. ఇంగో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మా పిల్లలైతే సండే, సండే చికెన్ బిర్యానీ చేయమంటారు. ఇగ మనకు వీలుని బట్టి చేసుకుంటాం మేమైతే. చూడండి. నేనైతే దీంట్లోకి ఫుడ్ కలర్ వాడనండి. కొంచెం పాలల్లో కొంచెం పసుపేసి, కొంచెం పాలల్లో అది కలర్ లెక్క యూజ్ చేసుకుంటాను నేను. మంచి కలరొస్తది. ఇగో చూడండి. పాలల్లో కొంచెం పసుపేసుకున్నాను. ఏసుకొని పైనుంచి వేసుకున్నాను. అంతే. చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా? అన్నం ఎంత బాగా ఉడికిందో. ఇలా విడివిడిగా మొత్తం హోటల్‌లోలాగా ఉంది గదండీ చూడండి అన్నం. అంటుకోకుండా ఏ మెతుకుకి ఆ మెతుకు ఎంత బాగుందో చూడండి. సేమ్ హోటల్‌లో లాగానే ఉంటది. టేస్ట్ అయితే సేమ్ హోటళ్ళ లెక్కనే ఉంటది. నేనెప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. చూడండి ఎంత బాగా ఉందో విడివిడిగా అన్నం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.